హే! హాయ్! హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలో వచ్చేసి మనకైతే అప్‌కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ 'డెకాయిట్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'బైకర్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'రాకాస' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'ధురేందర్ ది రివెంజ్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో, ఈ మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో, వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో, వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకొని అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 బెంచ్‌మేట్స్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే మన తెలంగాణలో అయితే గట్టిగానే జరుగుతున్నాయి. సో, ఇది ఒక మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, జియో హాట్‌స్టార్ వాళ్ళైతే మనకి ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో, వాళ్ళ ఛానల్‌లోనే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఏప్రిల్ 30వ తారీఖు నుంచి లేదు కన్ఫర్మ్‌గా అయితే మనకు బెంచ్‌మేట్స్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 గ్లోరీ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే ఈ మూవీని డైరెక్ట్‌గా ప్రొడ్యూస్ చేసి వాళ్ళ ఛానెల్‌లో అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. దాంట్లో మనకు రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేయడమే జరిగింది. సో, ఇక ఈ 'గ్లోరీ' మూవీ వరల్డ్ వైడ్‌గా ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకైతే మే 1 నుంచే లేదు కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇంకో మే 1కి ఇంకెన్నో రోజులు లేదు. సో, ఇంకో 4, 5 డేస్‌లో మనకైతే ఈ 'గ్లోరీ' మూవీ అయితే కన్ఫర్మ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 3 ధురేందర్ ది రివెంజ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ దాదాపుగా అయితే మనకు 1,700,00,00,000 అయితే కలెక్ట్ అయితే చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ ఒక్క వీక్ మాత్రమే మనకి ఈ మూవీ ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, నెక్స్ట్ వీక్‌తో మనకి ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో, ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, వాళ్ళొచ్చి మనకు మే 14వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'ధురేందర్ ది రివెంజ్' మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, చెప్పిన డేట్‌కి అయితే పక్కాగా అయితే మనకి 'ధురేందర్ ది రివెంజ్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్‌లో కలిపి మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. మనకు మే 14వ తారీఖున ఉంచెల్లి. నెంబర్ 4 ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే టీఆర్‌జే మనకైతే చాలా రోజులైతే అవుతుంది. సో, టీఆర్‌జే మనకి సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో, కొన్ని చోట్ల ఇంకా మల్టీప్లెక్స్‌లో అయితే రన్ అయితే అవ్వుండొచ్చు ఈ మూవీ వచ్చేసి. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీకి సంబంధించిన అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే మనకు మే 15వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తామని వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, అఫీషియల్‌గా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేసేసారు. సో, ఈ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ వచ్చేసి మనకైతే మే 15వ తారీఖు నుంచి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. నెంబర్ 5 తిరువీర్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'పాపం ప్రతాప్' మూవీ. సో, తిరువీర్ గారు అయితే మనకు ప్రతిసారి మనకు వేరే వేరే కాన్సెప్ట్‌తో అయితే వచ్చి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టుకోబోతున్నారు. సో, ఇది మనకి సెకండ్ మూవీ అయితే వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయితే అయింది ఈ మూవీ. సో, మంచి టాక్‌తోనే ప్రెజెంట్ అయితే థియేటర్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో, ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఇక ఈ మూవీ వచ్చేసి మనకి ఇంకో 2, 3 వీక్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో, దాని తర్వాత అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు ఈ మూవీని వచ్చేసి మే 15వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే చేయడానికి అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. సో, ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే చేయలేదు. నెంబర్ 6 పల్లి చట్టంబి మూవీ. సో, ఈ మూవీ ఒకటి తమిళ్ మూవీ. సో, తమిళ్‌లో అండ్ తెలుగు అండ్ 2 లాంగ్వేజ్‌లో కలిపి థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, థియేటర్ రిలీజ్ మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో, మన తెలుగులో అయితే మూవీ పైన ఎంత బజ్‌గా అయితే లేదు. సో, మన తెలుగు ఆడియన్స్ అయితే మనకి ఈ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళట్లేదు. సో, తమిళ ఆడియన్స్ అయితే చూస్తున్నారు. సో, ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే 2 లాంగ్వేజ్ కలిపి మనకైతే జీ5 వాళ్ళు కాకుండా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మే 15వ తారీఖు నుంచి కన్ఫర్మ్‌గా అయితే మనకు పల్లి చట్టంబి మూవీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ. సో, ఈ మూవీ రిలీజ్ అయిందని చాలా మందికి అయితే తెలియకపోయిండొచ్చు. సో, థియేటర్‌లో అయితే మనకు ఈ మూవీ అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని థియేటర్‌కి వెళ్లి చూడాలనుకునే వాళ్ళు థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికి అయితే చేయండి. సో, ఇక ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్న మీ అందరికైతే చెప్తున్నాను. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకి యాజ్ యూజువల్ అయితే మనకు మే 15వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే మనకు ఈ బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 రాకాస మూవీ. సో, సంగీత్ శోభన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో, ఇక ఈ మూవీ రిలీజ్ కావడానికి కేవలం ఇంకా 4 డేస్ మాత్రమే ఉంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే డేట్ అయితే అనౌన్స్‌మెంట్ చేసింది వచ్చేసి మనకైతే మే 1న అయితే మనకు
ఈ 'రకస' మూవీని అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు మనకు చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఈ 'రకస' మూవీని కూడా మనకైతే మే ఫస్ట్ నుంచెలైతే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో, ఈ 'రకస' మూవీ మనకు ఒక తెలుగు లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది కాబట్టి మన తెలుగు లాంగ్వేజ్‌లోనే అవైలబుల్‌గా అయితే ఉంటుంది నెట్‌ఫ్లిక్స్‌లో. నెంబర్ 9 శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'బైకర్' మూవీ. సో, ఓవరాల్‌గా ఈ మూవీ ఏకంగా 50,00,00,000 అయితే కలెక్ట్ అయితే చేసింది. సో, మనకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, 50,00,00,000 అయితే మనకి మూవీ ఓవరాల్‌గా అయితే మనకైతే కలెక్ట్ అయితే చేసింది వరల్డ్ వైడ్‌గా. సో, మనకు సక్సెస్‌ఫుల్ థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడమే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని కూడా మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, సేమ్ ఒకే డేట్‌న అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, మే ఫస్ట్ నుంచే ఇది కన్ఫర్మ్‌గా అయితే మనకు శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'బైకర్' మూవీ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో, ఈ 'బైకర్' మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, మీ అందరికైతే మే ఫస్ట్‌న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 'డెకాయిట్' మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి అడ్విశేష్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. రీసెంట్‌గానే రిలీజ్ అయ్యి. సో, మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి ఈ మూవీ థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, టికెట్ రేట్స్ కూడా మనకైతే పెద్దగా అయితే ఏమైతే లేవు. సో, కేవలం ఒక రూ. 100 మనకైతే మూవీ టికెట్ అయితే వచ్చేస్తుంది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, సో, మనకు మే మంత్ మిడ్ వీక్ నుంచెలైతే రిలీజ్ అయితే అవుతుందని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. మిడ్ వీక్ అంటే మనకు మే 15వ తారీఖు నుంచెలైతే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ 'డెకాయిట్' మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీ థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మీ అందరికీ అయితే మనకు మే 15వ తారీఖు నుంచెలే అవైలబుల్‌గా అయితే ఉంటుంది మూవీ. సో, ఈ 10 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరో వెయిట్ చేస్తున్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మీకు వేరియస్ మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ కావాలన్నా మూవీ నేమ్ అయితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, మీ కామెంట్ ఆధారంగా ఇంకో వీడియో అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో, ఇవి మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్‌లో క్వాలిటీ కంటెంట్ అయితే చెక్అవుట్ చేసి తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.